ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 17వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే విప్రో ఏడిఆర్ వచ్చేసరికి ఐటీకి సంబంధించింది, ఇది నెగిటివ్లో క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద సింపుల్గా బ్యాంకింగ్ ఏడిఆర్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. సో ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, రియాలిటీ, ఫార్మా, ఎనర్జీ ఈ మూడు సెక్టర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ థీమ్ వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. మొత్తం మీద ఒక 60% దాకా ఇండియన్ సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఫ్రాన్స్, యూరప్, జర్మను, లండన్ ఇవన్నీ కూడా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. చైనా A50 ఫీచర్స్, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ సౌత్ కొరియా అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అయితే స్టిల్ కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే డవ్, వెరిజాన్, 3M, వాల్ట్ డిస్నీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా సేల్స్ ఫోర్స్ ఇంక్, Amazon.com, బోయింగ్, గోల్డ్మ్యాన్ సాక్స్, నైకే అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు. ఈరోజు ఉదయం 9 గంటలకి ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. అయితే ప్రీవియస్గా 3.85% ఉంది. అయితే ఈసారి 4.10%కి అంటే స్లైట్గా ఇంక్రీజ్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఫోర్కాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నంబరు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది రావడం జరిగింది. సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంపోర్ట్స్ అనేది తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఇది పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈ రోజు వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్కు సంబంధించిన స్టాక్స్ వచ్చేసరికి స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇక స్టాక్ ఫీచర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ ఏంటంటే స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరిగాయి. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్ టెక్నాలజీస్, అంబుజా సిమెంట్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, ఎటర్నల్, ట్రెంట్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. BEL, ONGC, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, మ్యాక్స్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ గ్రాసిమ్, ట్రెంట్, MCX, బజాజ్ ఆటో, ప్రీమియర్ ఎనర్జీస్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొద్దిగా పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ అనేది పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. BSE దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దానివల్ల కొంత బౌన్స్ అనేది జరిగింది. బంధన్ బ్యాంక్, IOC, BPCL, KPIT టెక్, ఫోర్టీస్ హెల్త్ కేర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. ఆయిల్, బయోకాన్, TI ఇండియా, కమిన్స్ ఇండియా, సన్ ఫార్మా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. కొంతమంది లాంగ్స్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల టెంపరీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడింది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 48%, షార్ట్ సైడ్ 36% కనిపిస్తుంది. సో కొద్దిగా బుల్లిష్ వ్యూతో పార్టిసిపెంట్స్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే నిన్నటి రోజున షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. అంటే ఎవరైతే మార్కెట్ కిందకు వెళుతుందని చెప్పేసి ఆల్రెడీ షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారనమాట. దానివల్ల కొంత బౌన్స్ అనేది జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే FIS అయితే ప్రతిసారి ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, బట్ ఈసారి చేయలేదు. స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో అనేది స్టిల్ సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ప్రొపరేటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు.
క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు, అంటే బాయ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 9,366 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 12,593 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 4.6% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఈరోజు స్లైట్గా బౌన్స్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది జరిగింది. ఈరోజు మాత్రం స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. 81 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 నిన్నటి రోజున స్ట్రాంగ్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం జరిగింది. 23,594 అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 22,740 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 52,565 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 54,843 ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 73,170 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 76,380 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. సో కొంచెం వీక్గా ఓపెన్ అయింది, దాని తర్వాత గ్రీన్లో క్లోజ్ అయింది. ఈరోజు ఏమైందంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 132 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 23,518 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 23,428 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 90 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అనేది కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ బ్యాక్ టు బ్యాక్ 3-4 డేస్ నుంచి కూడా సెల్లింగ్ జరిగింది. ఇక న్యాచురల్ గ్యాస్లో కూడా కొద్దిగా సెల్లింగ్ అనేది చేశారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే తగ్గి వస్తున్నాయి అనమాట. నిన్నటి రోజున కొంత సెల్లింగ్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. బిట్కాయిన్ అనేది అంచెలంచెలుగా అప్సైడ్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ టాటా మోటార్స్, ఆంధ్ర సిమెంట్స్, సన్ ఫార్మా, జిఎండిసి, యాక్సిస్ గేట్స్, పవర్ మెక్, జైడస్ లైఫ్ సైన్సెస్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అనేది న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. మన ప్రైస్ యాక్షన్ తెలుగు టెలిగ్రామ్లో ఈ స్టాక్స్ సమరీ అనమాట. అంటే స్టాక్ పేరేంటి, దాంట్లో ఉన్న న్యూస్ అంటే వెరీ షార్ట్ ఫామ్లో, దాని తర్వాత ఇది పాజిటివా నెగటివా న్యూట్రల్ అనేది కలర్ కోడింగ్ ద్వారా అప్డేట్ అయితే చేస్తున్నాను. గ్రీన్ ఉందంటే పాజిటివ్, ఇట్లా ఉందంటే న్యూట్రల్, రెడ్ ఉందంటే నెగిటివ్ అనమాట. ఎనీహౌ ఈ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ అనేది చేయొచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్లో మొత్తం మీద డైలీ కానీ షార్ట్ టర్మ్లో కానీ కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీలో వీక్గా ఉంది, బట్ షార్ట్ టర్మ్లో కొంత బౌన్స్ అనేది చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీలో సెల్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కొంత బౌన్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ ముఖ్యంగా బ్యాంక్స్లో పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే సో ఎక్కడో కాస్త పాజిటివ్ సెంటిమెంట్, పాజిటివ్ సిగ్నల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్నంత వీక్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు మార్కెట్స్లో గ్లోబల్గా. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే మనకి స్లైట్గా గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే ప్రస్తుతానికి యుఎస్, ఇజ్రాయిల్, ఇరాన్ వారు ఎస్కలేషన్స్ వల్ల ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది అన్న కారణంగా మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి. అయితే ఈ యొక్క వారు వాతావరణం, దీనికి సంబంధించిన ఈ యొక్క ఎక్సైట్మెంట్ అనేది కాస్త కూల్ ఆఫ్ అయింది. అందుకని ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే కాస్త రిలీఫ్లో ఉన్నాయి. అయితే క్వాలిటీ కంపెనీస్ అనేది డిప్లో మనం లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.